ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పద్మావతీదేవి అలర్మేల్మంగ మహాలక్ష్మి భూదేవితో భగవల్లక్షణములు భాగవత లక్షణములు చెప్తున్నది. భగవల్లక్షణం అని చెప్పుకున్నాం. భాగవత లక్షణాలు చెప్తూ ఒక మాట అంటున్న తల్లి, భక్తై సద్భి ఇహ ప్రాప్యం అభక్తైర్నకదాచన. భగవంతుడు సత్పురుషులైన భక్తుల చేత మాత్రమే పొందబడతాడు, భక్తి లేని వారికి దొరకడు. ఈ మాట స్పష్టంగా చెప్పారు ఇక్కడ. కనుక భగవంతుడు మనకు లభించాలన్నా, భగవంతుడి దయ మనకు కావాలన్నా రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి సల్లక్షణము, రెండవది భక్తి. అయితే సల్లక్షణాలు భక్తి కలిసే ఉంటాయి. ఈ రెండు విడివిడిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, భక్తులు మనం చెప్పుకుని సల్లక్షణాలు విడిచిపెడితే భగవంతుడి దయ దొరకదు అని చెప్పడానికై ఈ మాట చెప్పింది అమ్మ మహాలక్ష్మి. భక్తై సద్భి అని, అంటే సత్పురుషులైన భక్తుల చేత అని అర్థం. అయితే భక్తానాం లక్షణం మాతః శృణుగుహ్యం సమాహిత. భూదేవికి పద్మావతి చెప్తున్నటువంటి ఈ మాటల్లో భక్తుల లక్షణం చెప్తున్నాను విను అని రమ్యమైన కొన్ని వచనములు చెప్పినది. ఇది మనం గమనించితే భగవంతుడిని మనం పొందాలంటే మనం ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. కనుక భగవంతుడిపై నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఆయన దయ పొందడానికై ఈ విధంగా జీవించాలి. ఇలా జీవిస్తేనే ఆయన దయ మనం పొందగలం. అలా జీవించే ప్రయత్నమైనా చేస్తే ఆయన అనుకూలిస్తాడు. అప్పుడు మనం చక్కగా అలా జీవించగలం. మొదటిగా వేదపారాయణ రతాః కర్మ కుర్వంతి వైదికం. వేదపారాయణము చేయడము, వైదిక కర్మలు ఆచరించడము, ఇది చెప్పారు. ఈ మాట వినగానే ఒక సందేహం కలుగుతుంది, అందరికీ వేదాలు తెలియవు కదా, మరి వేదపారాయణ ఎలా చేస్తారు? దీని సమాధానం ఏంటంటే, మొత్తం భారతీయులందరూ కూడా వేదానికి సంబంధించిన వారే. వేదము, ఆ వేదాల్లో ఉన్న మంత్రాలు,
వాటికి తగ్గ నియమాలు, అవి పఠించేటువంటి శక్తి అందరికీ లేకపోవచ్చు. కానీ వేదముల్లో ఉన్న ధర్మము రామాయణ, భారత, భాగవతాల్లో, పురాణాల్లో చెప్పబడ్డాయి. ఆ గ్రంథాలు చదువుకున్న వేదపారాయణ చేసినట్లే. అందుకే వేదములు చక్కగా పలకగలిగే నియమము, శక్తి, అధికారాదులు లేని వాళ్ళు ఇటువంటి ఇతిహాస పురాణములు రోజు చదువుకోవడం చాలా మంచిది. అందుకే హిందువైన ప్రతివాడు లేదా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలనుకున్న ప్రతివాడు కూడా అటువంటి శాస్త్రాల అధ్యయనం చేయాలి. ఇతిహాసము, పురాణము, రామాయణము, భారతం కూడా వేదాల్లో చెప్పిన ధర్మాన్ని మనకు చెప్తోంది కనుక వాటిల్లో ఏదో ఒకటి ప్రతిరోజు అధ్యయనం చేయడం ఒకటి, అందులో చెప్పిన సత్కర్మలు ఆచరించడం ఒకటి. కనుక వాటిని అధ్యయనం చేయడం, అందులో చెప్పినవి ఆచరించడం, ఈ రెండు భక్తుడు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు మొదట చెప్పినవి. ఆ తర్వాత సత్యం వదంతి ఏ దేవి నాసూయంతి పరాన్ క్వచిత్. మూడవ లక్షణం ఏంటంటే ఎల్లవేళలా సత్యం పలకాలి. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పుడు, ఆయన కన్ను కప్పే శక్తి మనకు లేనప్పుడు అసత్యం లోకంలో పలకగలమా? లోకం ఈశ్వర స్వరూపమైనప్పుడు ఆయనకు సత్యాసత్యాలు తెలుస్తాయి, ఆయన దగ్గర ఎవరు కప్పిపుచ్చలేరు. అందుకే భగవద్భక్తులు ఎల్లవేళ సత్యం పలకాలి. నాసూయంతి పరాన్ క్వచిత్, ఇదొక గొప్ప మాట. అంటే పరులను చూసి అసూయ పడరాదు. అసూయ అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరుల గుణాలను కూడా దోషాలుగా చూస్తే అసూయ అంటారు. అలాంటి బుద్ధి ఉండరాదు. కనుక భగవద్భక్తులకి అసూయ ఉండరాదు అనేది 4వ గుణంగా చెప్పారు. ఇక 5వది పరనిందాన్ నకుర్వంతి, ఇతరులను నిందించరు. కొంతమంది కాలక్షేపంగా ఇతరుల గురించి చెడు చెప్పుకోవడమే పెట్టుకుంటూ ఉంటారు, అదొక కాలక్షేపం. దీనివల్ల వాళ్ళు చేసిన చెడు యొక్క ఫలములన్నీ వీరు అనుభవిస్తారు, అంటే దుఃఖం అనుభవిస్తారని శాస్త్రం చెప్తున్నది. అని భక్తులైన వారు పరనిందాం నకుర్వంతి, ఇది 5వ లక్షణం. ఇక 6వ లక్షణం పరస్వం నహరంతి చ. పరస్వం అంటే ఇతరుల సొమ్ము, ఇతరుల సొమ్మును దొంగిలించరు. అంటే ఇక్కడ దీనికి శాస్త్రాల్లో మరొక వివరణ చెప్పారు. దొంగిలించడం అంటే వాడి దగ్గర ఉన్న వస్తువును లాక్కొచ్చేయడమే కాదు, వాడి వస్తువుపై ఆశపడ్డా కూడా అది పరద్రవ్యాపహరణ దోషమే అన్నారు. అది ఇతరుల వస్తువుపై ఆశ కూడా ఉండరాదు అన్నారు. అది నొక్కి చెప్తూ తర్వాత చెప్పారు న స్మరంతి న పశ్యంతి న స్పృశంతి కదాచన. ఇతరుల ద్రవ్యాల్ని అపహరించడమే కాదు, వాటిని స్మరించినా దోషమే గనక అపహరించకూడదు, స్మరించకూడదు, వాటిని చూడకూడదు, స్పృశించకూడదు అని చెప్పారు. అయితే ద్రవ్య విషయంలో ఈ నియమం ఎలా చెప్పారో అదేవిధంగా పరస్త్రీ విషయంలో కూడా అటువైపు చూపు కానీ వారి యొక్క స్మరణ కానీ కూడదు అని పరదారాన్ స్వరూపాంశ్చ ఏ చేతాన్ విద్ధి వైష్ణవాం. వైష్ణవాం అంటే విష్ణు భక్తులు ఈ విధంగా ఉండాలి. వారికి పరస్త్రీ వ్యామోహం కూడదు. పరస్త్రీ ఎంత సౌందర్యవతిగా కనబడినప్పటికీ కూడా మాతృభావన ఉండాలి తప్ప పరస్త్రీ వ్యామోహం కూడదు. అయితే సాధన ప్రారంభ దశలో మనోనిబ్బరం అనేది కష్టం గనక, మనస్సుకు చపలత్వం బాగా ఉంటుంది గనక ప్రారంభ దశలో అలాంటి వికారాలు కలిగినప్పుడు ఇలాంటి ఋషివాక్యాలు గుర్తు తెచ్చుకుని తనను తాను హెచ్చరించుకుని జాగ్రత్తగా ఉండాలి. మొదట నిగ్రహం నేర్చుకుంటే కొన్నాళ్ళకి ఆ దోషం నిర్మూలింపబడుతుంది కూడా. అందుకే భగవద్భక్తులైన వారు, భగవత్కృపను ఆశించేవారు పరద్రవ్యాలను కోరుకోకూడదు, పరస్త్రీ వ్యామోహం కూడదు. ఈ ఒక్క మాట ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి వింటే, ఈ దుర్లక్షణాలు లేకుండా బ్రతికితే ఇంకా అటువంటి వాడి వల్ల సమాజం ఎంత బాగుపడుతుంది, వాడెంత బాగుపడతాడో ఆలోచించారు ఇక్కడ. అందుకే భక్తుల లక్షణాలంటే ఏవో ఆధ్యాత్మికవేత్తలు చెప్పుకునేవి అనుకోవద్దు. మనిషిగా బ్రతికే ప్రతివాడికి అవసరమైన లక్షణాలు ఇవే. మనల్ని గమనించే ఒక భగవంతుడు ఉన్నాడు, మనం పవిత్రంగా జీవించాలి. ఈ 2 భావాలు కలిగితే చాలు, సృష్టిలో ప్రతి మానవుడు బాగుపడతాడు. అందుకే ఇవి బాల్యం నుంచి పిల్లల్లోకి ఎక్కింపవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, అధ్యాపకులకు ఉంది. సర్వభూత దయానంత సర్వభూత హితేరతా. సర్వభూత దయ అంటే సర్వభూతముల పట్ల దయ ఉండాలి. ఆ దయతో పాటు సర్వభూతముల హితానికై ప్రయత్నించాలి. ఇది భక్తుడికి ఉండవలసిన మరొక అర్హత. దీన్నే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఇక్కడ. సర్వ ప్రాణికోట్ల పట్ల దయ ఉండాలి, వాళ్ళ హితం కోసం ప్రయత్నించాలి. తన జీవితంలో తన వల్ల కొంతమందికి మేలు కలగాలనే భావం ఉండాలి. అదేవిధంగా ఇటువంటి సల్లక్షణాలతో పాటు నిరంతరం పరమాత్మని ధ్యానిస్తూ, ఆయన్నే గానం చేస్తూ, ఆయన్నే అర్చిస్తూ వారి వారి సంప్రదాయాలను అనుసరించి భగవదారాధన చేయాలి. వైష్ణవులు వైష్ణవ సంప్రదాయం, స్మార్తులు స్మార్త సంప్రదాయం, శైవులు శైవ సంప్రదాయం. ఎవరి సంప్రదాయంలో వారు ఉంటూ వారి ఇష్టదేవతను ఆరాధిస్తూ ఈ సుగుణాలు కలిగి ఉండాలి. ఈ భావాలు మనం గ్రహించగలిగితే హిందూ ధర్మ సారమంతా ఇందులో కనబడుతున్నది. ఈ మాటలను చెప్తున్న అలర్మేలు మంగమ్మకు నమస్కరిస్తూ స్వస్తి. తిరుమల గిరులలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ
శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చూద్దాం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. యయేతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం చైత్రమాసంలో ఉన్నాం కనుక చైత్రమాసం వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. ప్రియ ఇతి గోపవధూభిః శిశురితి వృద్ధైః అధీశ ఇతి దేవైః నారాయణ ఇతి భక్తైః బ్రహ్మేత్యగ్రాహి యోగిభిర్దేవః. ఎవరు ఏ విధంగా తనని కీర్తిస్తే కొలిస్తే ఆ విధంగా కనబడటం అనేటువంటిది దైవానికి ఒక వాడుక వేడుక కూడా. అందుకని యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ అని శాస్త్రం చెప్తోంది మనకి. అంటే ఎవరి యొక్క భావన ఎలా ఉంటుందో వారికి కలిగేటువంటి సిద్ధి కూడా అలాగే ఉంటుంది. మాసం ఇది చైత్రమాసం. నారాయణుని మనం శ్రీకృష్ణ పరమాత్మగా భావించుకుని కీర్తించుకునేటువంటి సందర్భం. ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఎవరిని చూస్తున్నారు అనేటువంటిది ఈ శ్లోకం చెప్తున్నది. ప్రియ ఇతి గోపవధూభిః. ఆ రేపల్లెలోని గోప స్త్రీలందరూ కూడా ఆ శ్రీకృష్ణుల్లో తమకి అత్యంత ఇష్టుడైనటువంటి సఖుణ్ణి చూస్తున్నారట. అందుకని ప్రియ ఇతి గోపవధూభిః. గోపవధువుల చేత ప్రియాని పిలువబడుతున్నాడు ఆయన. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వృద్ధులందరూ శిశురీతి, ఆ చిన్ని శిశువు ఎక్కడున్నాడని చెప్పేసి వెతుకుతున్నారు వృద్ధులందరూ కూడా.
అందుకని ఆ రేపల్లలోని వృద్ధుల చేత శిశువు అని పిలువబడుతున్నాడు. అదే ప్రకారంలో దేవతలందరూ కూడా రేపల్లకి చేరుకొని ఆ రేపల్లలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళందరూ అధీశ అధీశ అని పిలుస్తున్నారు. మా అందరికీ నాయకుడు నీవేనయ్యా, రాజువు నీవేనయ్యా అని చెప్పేసి దేవేంద్రుడితో పాటు అందరూ వచ్చి, ఇంకా భక్తులు కనుక చూసినట్లయితే నారాయణ అని సాక్షాత్తు నారాయణ స్వరూపునిగా శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు వారు. బ్రహ్మేత్యగ్రాహి యోగిభి, యోగులందరూ కూడా మేము నిత్యము ఉపాసించేటువంటి పరబ్రహ్మతత్వానివి నీవేనయ్యా అని వారు ఆ శ్రీకృష్ణుని కొలుస్తున్నారన్నమాట. ఇలా ఎవరెవరు ఏ ఏ ఇష్టదైవాన్ని ఆయనలో చూద్దామనుకుంటే వారందరికీ ఆ రూపంలో కనబడుతున్నాడు అనమాట. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లోకాలన్నింటినీ రక్షించాలి అనేటువంటిది మన యొక్క ఆశ కావాలి. ఈ చైత్రమాసంలో శ్రీకృష్ణ స్తుతిని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 12వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి శతభిషం నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. గడచిన రోజున కూడా ఏకాదశి తిథి ఉన్నది. ఇప్పుడు కూడా సూర్యోదయం తర్వాత చాలాసేపటి వరకు మనకు ఏకాదశి తిథి ఉన్నది. కనుక ఈ రోజున కూడా మనం తిథి ఏకాదశి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈనాటి ఏకాదశికి ఒక వైశిష్ట్యం ఉన్నది. ఇది మనకు మాధ్వ సంప్రదాయంలోనూ వైష్ణవ సంప్రదాయంలోనూ కూడా ఏకాదశి తిథిగా ఆచరింపబడేటువంటి పర్వదినం అన్నమాట. అలాగే మనకు శతభిషం నక్షత్రం కనుక వైద్యులందరూ విశేషంగా ఎంతో శ్రద్ధతోటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలను సేకరించేటువంటి నక్షత్రం ఈ శతభిషం నక్షత్రం అన్నమాట. కనుక వైద్యులకు అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. అదేవిధంగా మనకు గురువారం కనుక గురు సంబంధమైనటువంటి స్తోత్రాలను కవచాలను పండించుకోవడం, గురుస్థుతి చేసుకోవడం, గురు పూజనం అంటే బృహస్పతి గ్రహాన్ని పూజించడం అనేటువంటిది ఇవన్నీ మనం చేయవచ్చు. మరొక విశేషం ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో భాష్యకారుల యొక్క ఉత్సవం ఈ రోజున ప్రారంభమవుతుందన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్ర
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.